ఇందిరమ్మ కమిటీ ఏర్పాటుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీలో కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మేడ్చల్ జిల్లా కీసర గ్రామ ఇందిరమ్మ కమిటీలో గ్రామ కమిటీ తీర్మానించిన పేర్లు లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని కీసర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. Survey number 203, 2 acres 16 gutters, 5 acres 18 gutters, Taher Ali. Survey number 200, 2 acres 15 gutters, M. Bhaskar, Kisar Guttam. Survey number 203, 3 acres 24 gutters, Taher Ali, Rocky area. Survey number 203, 2 acres 16 gutters. పొద్దున్న లేవగానే మాకు ఇందిరమ్మ కమిటీ పేర్లు వచ్చినాయి. మేము కీసర్ గ్రామ కమిటీ చూడగానే షాక్కి గురైనాం. ఎందుకంటే ఈ ఇందిరమ్మ కమిటీ గురించి 2 సార్లు మీటింగ్ పెట్టి మేము పెట్టిన తీర్మానం చేసిన పేర్లు రాకపోవడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే చాలా అన్యాయం కూడా జరిగిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది బీసీలకు మేము మాటిచ్చి వాళ్ళ పేర్లు రాసి ఈరోజు బీసీ ప్లేస్లో ఒక ఓసీని తీసుకొచ్చి అధ్యక్షుడు కాకుండా అధ్యక్షుడు పేపర్లు రాసుకోవడం వాళ్ళకి సిగ్గుండాలి. ఎందుకంటే అసలు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు ఉండనే ఉండదు. ఎవరైతే కార్యదర్శి ఉంటారో వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ఇందిరమ్మ కమిటీ అని అధ్యక్షులను రాసుకోవడం చాలా సిగ్గుచేటిది. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు మనమే ఇట్లా చేస్తే తెలియని వాళ్ళు ఇంకెట్లా అనుకుంటారు. ఇదంతా అన్యాయం. ఎందుకంటే మనం గ్రామ కమిటీ నుంచి తీర్మానం చేసింది, మా గ్రామ కమిటీ అధ్యక్షుడు అఫీషియల్గా లెటర్ పెట్టి ఇచ్చిన పేర్లు రాకపోవడం చాలా అన్యాయం జరిగింది అనుకుంటాం. అదేవిధంగా ఈ ఇందిరమ్మ కమిటీ కాకుండా ఒక మేడ్చల్ మార్కెట్ కమిటీలో ఎవరికి డైరెక్టర్ చేయలేదు. కీసరకు ఎంతో చరిత్ర ఉంది, మరి కీసరోకి ఎంతో చరిత్ర ఉంది. ఇన్ని రోజుల నుంచి దండాడుతుంటే ఇన్ని రోజులు చేస్తుంటే కీసర ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏమంటే ఏది చాతనేట్లేదు వాళ్ళకి. అన్ని వేరే వేరే చిన్న చిన్న గుళ్ళలో ట్రస్ట్ బోర్డు వేస్తారు, కీసరకు మాత్రం ట్రస్ట్ బోర్డు వేస్తలేరు. అదేవిధంగా కీసర్ కిందకి ఇంత అన్యాయం చేస్తారు. కీసర ఓట్లు వేయలేదా, కీసర కాంగ్రెస్ పనిచేస్తలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, మేడ్చల్ జిల్లా కీసరాలో ఇందిరమ్మ గ్రామ కమిటీలో కాకుండా తీర్మానించిన పేర్లు లేకపోవడంపై విచారం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారికి కాకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? మమత, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రోజు రోజుకు ఏదో ఒక సమస్యతో కూడా తలనొప్పిగా మారింది. సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క గ్రామ సభల పేరుతో నిన్నటి నుంచి కూడా వారు గ్రామ సభల పేరుతో కమిటీలు వేసి చేస్తుంటే అటు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు చూస్తా ఉన్నాం. మరోపక్క కాంగ్రెస్ పార్టీ చేసిన ఇందిరమ్మ కమిటీపై కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా కొంత అసహనానికి గురవుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వము ఇందిరమ్మ కమిటీల పేరుతో కూడా కొంతమంది జాబితాను కూడా సిద్ధం చేస్తే ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నాయకులను కాకుండా ఇతర నాయకులను పెట్టడంపై కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన ఇవాళ మేడ్చల్ జిల్లా కీసర గ్రామ పరిధిలోని ఇందిరమ్మ కమిటీపై కొంతమంది కీసర గ్రామలోని కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొద్దిసేపటి క్రితమే చూసాము. దీనిపై ఈ గ్రామ కమిటీలో తీర్మానించిన పేర్లు కాక కొత్త పేర్లు రావడంపై అక్కడ కీసర గ్రామ కాంగ్రెస్ నాయకులు కూడా విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇదేంటి ప్రజాపాలన అని చెప్పి ఇలా చేయడం ఏంటని చెప్పేసి సొంత పార్టీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా మేము బాగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా మా పేర్లు లేకపోవడంపై ఏంటని చెప్పేసి అటు కమిటీ వారిపై కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ కమిటీల పేరుతో కూడా కష్టపడిన కాంగ్రెస్ నాయకులను కాకుండా ఇతర నాయకులను పెట్టడంపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా కొంత తీవ్ర అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కూడా 2వ రోజు గ్రామ సభలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసు బందోబస్తుతో ఈ గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మమత. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.